ఆరోగ్య చిట్కా ఒకటి ఇద్దామని. దగ్గు అయితే 1 డే బిఫోరే బాడీ నుంచి ఈ ఎలిమెంటల్స్ని బయటికి పంపించేసాం అనుకోండి, ఇది క్యాన్సర్ గురించి డిస్కస్ చేస్తుంది. అందుకని క్యాన్సర్ వచ్చే పేషెంట్ని ఎవరైనా మీరు డిస్కస్ చేయండి. వాళ్ళు 6 నెలల నుంచి సఫర్ అవుతూ టెస్ట్లకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కానీ డాక్టర్ ఐడెంటిఫై చేయలేరు బికాస్ టెస్ట్. ఇట్లు మీ సతీష్ వేరన్ సిటీ ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం. ఈరోజు మనం సాల్ట్ బాత్ గురించి తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు దినచర్యలో మనం ఖచ్చితంగా చేసేది బాత్. అలాగే ఈ సాల్ట్ బాత్ యొక్క విశిష్టత ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. నమస్తే అండి, ఇట్లు మీ వీరం శెట్టి సతీష్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ ఈరోజు ఒక మంచి టిప్, ఆరోగ్య చిట్కా ఒకటి ఇద్దామని చెప్పి సతీష్ గారు నాకు కోరడం జరిగింది. సో నేను కూడా అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మీకు ఈ టిప్ ఇస్తున్నా. ఇప్పుడు మనం ఎనర్జీ బాడీ ఆరా గురించి డిస్కస్ చేసాం. ఏదన్నా ఒకటి ఫిజికల్ బాడీలోకి రాకముందే ఎనర్జీ బాడీని టచ్ చేసి ఎలిమెంటల్స్ తర్వాత ఫిజికల్ బాడీలోకి మేనిఫెస్ట్ అవుతుంది. అదే జలుబు దగ్గు అయితే 1 డే బిఫోరే థ్రోట్లో ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది, దురద రావడం కానీ లేదా మంట రావడం కానీ. అదే ఫిజికల్ బాడీలో జ్వరం అయితే బాడీ పెయిన్స్ రావడం కానీ, ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు ఆ కాజింగ్ ఎలిమెంటల్స్ ఆరాని టచ్ చేయడం ద్వారా ఫిజికల్ బాడీకి ఈ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఆరా నుంచే ఎనర్జీ బాడీ నుంచే ఈ ఎలిమెంటల్స్ని బయటికి పంపించేసాం అనుకోండి, ఫిజికల్ బాడీలోకి అది మేనిఫెస్ట్ అవ్వకుండానే అప్పుడు మనం చాలా స్వల్పంగానే ఫిజికల్ బాడీ ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇది క్యాన్సర్ గురించి డిస్కస్ చేసాము. క్యాన్సర్లో సంబంధించిన ఎలిమెంటల్స్ ఆరాలో 6 months స్టే చేసి ఉంటుంది. అందుకని క్యాన్సర్ వచ్చే పేషెంట్ని ఎవరైనా మీరు డిస్కస్ చేయండి. వాళ్ళు 6 నెలల నుంచి సఫర్ అవుతూ టెస్ట్లకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కానీ డాక్టర్ ఐడెంటిఫై చేయలేరు బికాస్ టెస్ట్లో అంతా కూడా మిషనరీ కనుక్కోలేదు. ఎప్పుడైతే ఫిజికల్ బాడీలోకి ఇది మేనిఫెస్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు. అప్పటికే వాళ్ళకి 3rd or 4th స్టేజ్ అని డాక్టర్ చెప్తారు. అంటే 1st, 2nd స్టేజ్లో వాళ్ళకి క్యాన్సర్ లేదా అండి, ఉంటే మరి ఇన్ని రోజులు తిరుగుతూ ఉంటే మిషనరీ కనుక్కోలేదు. ఎందుకని అంటే దీనికి కారణం కూడా ఆ ఎలిమెంటల్స్ ఆరాని టచ్ చేసి 6 months ఉంటుంది. ఏదన్నా ఫిజికల్ బాడీని డైరెక్ట్గా టచ్ చేయదు, ఎనర్జీ బాడీని టచ్ చేసి ఫిజికల్ బాడీలోకి వస్తుంది. అయితే ఇప్పుడు మన ఎనర్జీ బాడీ నుంచే దాన్ని బయటికి పంపించేసాము అనుకోండి, అప్పుడు మన ఫిజికల్ బాడీ ఎక్కువ సఫర్ అవ్వకుండా మనం ఈజీగా అనారోగ్యం పాలు పాకుండా మనం ఆరోగ్యంగా ఉండేందుకు మీకు ఒక చిట్కా. ఇది క్లాస్ నేర్చుకుంటే మీరు ఈ ఎనర్జీ బాడీని ఎలా హీల్ చేసుకోవాలి, ఎలా వీటన్నింటి నుంచి మనం బయటపడవచ్చు అన్నది నేర్చుకోవచ్చు. బట్ ఇది కొంత అట్లీస్ట్ ఒక 20 to 30% వరకు మీకు ఈ ఆరా క్లీనింగ్ రెమెడీస్ ఒకటి చెప్తాను. మీరు కాఫీ పొడి, ఇన్స్టెంట్ కాఫీ పొడి ఉంటుంది. ఇన్స్టెంట్ కాఫీ పొడి ప్యాకెట్ తీసుకొని దాన్ని మీరు 1/2 bucket వాటర్లో కలిపేసి అండ్ సాల్ట్, ఏ సాల్ట్ అయినా ప్రాబ్లం లేదండి, క్రిస్టల్ సాల్ట్ అన్నా కూడా ప్రాబ్లం లేదు, ఈవెన్ నార్మల్ మనం వంటలో వాడుకునే ఉప్పు అన్నా ప్రాబ్లం లేదు. దాన్ని ఒక 1/2 kgని 1/2 bucket వాటర్లో డైల్యూట్ అయిపోవాలి కంప్లీట్గా, ఈక్వల్ టు ద సీ వాటర్ వచ్చేయాలి. ఆ వాటర్ని తీసుకొని మీరు తలపై నుంచి స్నానం చేసేసి మళ్ళీ వెంబడే మామూలు వాటర్తో స్నానం చేసుకోవచ్చు. మీకేం ప్రాబ్లం లేదండి, మీ హెయిర్ ఏమి పాడవదు. హెయిర్కి అయితే మాత్రం మీరు వర్రీ అవ్వద్దు. మనకి ఇంకా ఇంపార్టెంట్ మన ఫిజికల్ బాడీలోకి ఏది మేనిఫెస్ట్ కాకూడదు. ఫిజికల్ బాడీకి ఎవ్రీడే మనం బాత్ ఎందుకు తీసుకుంటాము, అలాగే ఎనర్జీ బాడీకి కూడా వీక్లీ వన్స్ ఈ బాత్ అవసరం. సో ఐ హోప్ ఆల్ విల్ ఫాలో దిస్ and thank you very much. Stay healthy.